విలేజ్‌లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా డే రొటీన్ అయితే మాత్రం ఎవ్రీడే ఇలా ముగ్గులతోనే స్టార్ట్ చేస్తాను. ప్రతిరోజు లేవంగానే ముగ్గుల డ్యూటీ అయితే నేనే తీసుకుంటాను. హాయ్! హలో! నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చెప్పాలి అంటే ఇది డే 3 అనుకోండి. అసలు వీడియోస్ తీయాలని అనిపించలేదు నాకు. సో, కుదిరినప్పుడల్లా కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటూ ఉంటాను. మోస్ట్‌లీ నేను ఎళ్ళినానంటే చాలా తక్కువ పనులే చేస్తాను. ఎప్పుడన్నా మమ్మీకి హెల్ప్ చేస్తాను తప్పితే ఎక్కువ పనులేం నేను చేయను. సో, మోస్ట్‌లీ పిల్లల్ని చూసుకుంటూ లేదంటే చిన్న చిన్న వర్క్స్ ఏమన్నా చేస్తాను. బాగా రెస్ట్ తీసుకుంటాననమాట. మా అమ్మకు కూడా నా సిచ్యువేషన్ బాగా తెలుసు. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని బెంగుళూరులో అన్ని పనులు నేనే చేసుకుంటాను కాబట్టి చాలా వరకు నాకేం పనులు చెప్పదు. అలా అని చెప్పి మా అమ్మకే నేను అన్ని పనులు కూడా అప్పచెప్పను. ఏదో నా వల్ల అయిన కాడికి నేను కొన్ని కొన్ని చేస్తూ ఉంటాననమాట. మార్నింగ్ లేవంగానే ఇలా ముగ్గు అయితే పెట్టేస్తాను. ఎండ కూడా వచ్చేసింది. ఎన్ని గంటలకు ముగ్గులేస్తున్నారు అనుకోవచ్చు. టైం అయితే 6:30 అవుతుంది. ఇంకా ఆ పాటికే సూర్యుడు నేను ఉన్నాను బాబోయ్ అని చెప్పి బయటకు వచ్చేసినాడు. ఇంకా సమ్మర్ అయితే చెప్పనవసరం లేదు కదా. ఇంక ఇక్కడైతే నేను ముగ్గు అది ఫినిష్ చేసే లోపల అమ్మ అయితే టీ అది పెట్టేసింది. అమ్మ వాళ్ళదైతే మాత్రం కొంచెం స్పేస్ ఎక్కువే ఉంటుంది. చెప్పాలి అంటే పెద్ద పెద్ద ముగ్గులు వేయచ్చు, కానీ అసలు కుదరదు. ఎందుకంటే ఊళ్ళో చాలామంది వచ్చి మమ్మీ వాళ్ళ దగ్గరనే వాటర్ అది పట్టుకొని పోతా అంటారు. మనం వేసిన 10 మినిట్స్కే ఏదో ఒక బండి వచ్చి ఆ ముగ్గు మీద ఆగుద్ది, అది పోతుంది. ఎందుకులే అంత కష్టపడి వేయడం అని చెప్పి ఇంకా మనం ఎంత ఇష్టంగా వేసినా కూడా సరే ఆ ముగ్గు మీదే తెచ్చి బండి ఆపుతారు. ఇంకా వాళ్ళని ఎలానో వద్దనలేం కదా. అందుకని చెప్పి ఇంకా చిన్న చిన్న ముగ్గులే వేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అమ్మ అయితే ఇంకా చిన్న వేస్తుంది. ఫ్రైడేస్ సాటర్డేస్లోనే కొంచెం పెద్దగా వేస్తుంది అనమాట. ఇక్కడ బాబు కూడా నిద్ర లేచినాడు. వీడికి నాతో పని లేదండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామంటే. సో మోస్ట్లీ మా అమ్మతో పాటు నేను నిద్ర లేస్తాడు. సమ్మర్ కాబట్టి మేము బయటే పడుకుంటాం. బయట టేబుల్ ఫ్యాన్ ఒకటి పెట్టుకొని మంచాలు ఉన్నాయి మా అమ్మ వాళ్ళది. ఇంకా నేను మా అమ్మ మా నాన్న పిల్లలు అందరూ కూడా బయటే పడుకుంటూ ఉంటాము. చల్లగా ప్రశాంతంగా కూడా ఉంటుంది. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో దోమలు కూడా తక్కువే ఉంటాయి కాబట్టి ఇంకా హ్యాపీగా పడుకుంటూ ఉంటాం. మా అమ్మ ఇక్కడ పక్కన నాకు సుప్రభాతం స్టార్ట్ చేసింది. మా అమ్మకు పొద్దున్న లేవగానే ఫస్ట్ తలదూకొని ఇంట్లో ఏ పూలు ఉంటే ఆ పూలు తలలో పెట్టుకోవాలి. ఇంకా ముగ్గేసి వచ్చిన తర్వాత అయితే తలదూకుంటూ ఉంటే ఇంకా సుప్రభాతం స్టార్ట్ చేసింది. జుట్టు కట్ చేసినానని చెప్పి, నీకు మన్ సెట్ వచ్చింది అంత జుట్టు కట్ చేసేదానికి అని చెప్పి. అయితే ఈసారి కొంచెం చాలానే కట్ చేసేసినాను. ఎప్పుడు అంత కట్ చేయలేదనమాట. ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్తే కట్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఈసారి ఇంట్లో కట్ చేసినానని మా అమ్మ ఇంకా స్టార్ట్ చేసింది. మామూలుగా స్టార్ట్ చేసి సాకు దొరికితే చాలు ఎక్కడికి తీసుకోపోయినా ఆడికే వచ్చి ఫుల్ స్టాప్ పెట్టుద్ది. జుట్టు కట్ చేసినావని. ఇంకా మా వాడితో ఇక్కడ నా డిస్కషన్ ఏంటి అంటే, పొద్దున్న లేవంగానే సైకిల్ ఇస్తామన్నమాట వాడికి. వెళ్ళి ఒక 2-3 రౌండ్స్ వేసేసి వచ్చేయాలి. అంటే వెదర్ బాగా చల్లగా ఉంటుంది కాబట్టి. మళ్ళీ ఇంకొంచెం ఎండ అయిందంటే ఇంకా హరి అన్న మేము ఇంకా సైకిల్ కూడా ఇవ్వం వాడికి. ఇంకా అదే డిస్కషన్. ఇప్పుడు బొమ్మ అంటే కూడా నన్ను కూడా రమ్మంటున్నాడు. ఇంకేమో ఇక్కడ పాప కూడా లేచేసింది. ఇది చూస్తున్నారు కదా, అసలు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో ఈ పిల్ల అయితే. నార్మల్గా పాప కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట, ఎవరితో కలవదు, దాని ప్రపంచమే అదిలాగుంటుంది. కాకపోతే ఈసారి అలా లేదండి. ఎంత మంచిగా అందరితో ఆడుకుంది, ఎంత మంచిగా ఉండిందో అసలైతే. అంటే కొంచెం పెద్దది అవుతుంది కదా, మేము ఈసారి అయితే అంటే ఈ 2026లో చాలాసార్లు ఊరు వెళ్తున్నాము. చెప్పాలి అంటే ఎవ్రీ వీకెండ్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళ ఫేస్లు అంతా బాగా ఐడెంటిఫై చేసినట్లుంది. ఎవరిని చూసినా హ్యాపీగా గుర్తుపడుతుంది, అందరితో కలుస్తుంది, అందరితో మాట్లాడుతుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా హాయ్ చెప్తుందో. నిద్ర లేవంగానే ఒక 10 మినిట్స్ అక్కడే ఆడుతూనే ఉంటుంది ఆ మంచాల మీద. ఇంక ఇక్కడ అమ్మ మజ్జిగ అది నన్ను చిలకమని చెప్పింది. ఇది యాక్చువల్గా మజ్జిగ కాదు, మీగడ. మేము ఇంటికి వచ్చినాము అంటే చాలా వరకు ఎక్కువ పాలు అది యూస్ చేస్తుంది అమ్మ. మార్నింగ్ 1 లీటర్, ఈవినింగ్ 1 లీటర్ పెట్టుకుంటుంది. పిల్లలు ఉంటారు కాబట్టి ఎనీ టైం వాళ్ళు కానీ ఒకవేళ ఫుడ్ తినలేదు అంటే పాలు ఇచ్చేస్తుంది అనమాట. ఆవులో పాలు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి హెల్దీ అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ పాలు యూస్ చేస్తుంది అమ్మ. ఇంక ఇంటికి చుట్టాలు వాడు వస్తూ ఉంటారని చెప్పి ఇలా పెట్టుకుంటూ ఉంటుంది. ఇది జస్ట్ 4 days మీగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టింది అనమాట. ఇంకా ఆ మీగడంతా తీసి నన్ను చిలకమని చెప్పింది. అమ్మే బాటిల్కి అది వేసి ఇచ్చేసింది. నేను చిలికేసినాను. నిజంగా చెప్తున్నా 200 grams పైనే వచ్చిందండి. బటర్ అయితే మాత్రం జస్ట్ 4 days మీగడ మాత్రమే అది. నేను చాలా వరకు పిల్లలకైతే మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే నెయ్యి అది తెచ్చుకుంటాను. ఎందుకు అంటే అమ్మ ఫ్రెష్గా చేస్తుంది, మన ఆవుల్లో పాలు కాబట్టి పిల్లలు కూడా కొంచెం హెల్తీగా బాగుంటుంది అని చెప్పేసి. ఇంక ఇక్కడ నేను ఇది ఒకే రోజు తీసిన క్లిప్స్ అయితే కాదండి, కొంచెం అటు ఇటుగా అప్పుడప్పుడు తీసిన క్లిప్సే ఉంటుంది. ఎందుకంటే నాకు రోజు వీడియో షూట్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మేము అక్కడ ఉన్న రోజులు ఎవరో ఒకరు ఇంటికి వస్తూ పోతూ ఉంటారు, ఇంకా వాళ్ళతో మాట్లాడడమే సరిపోతూ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు తీసిన క్లిప్స్ అయితే మాత్రం నేను ఇట్లా యాడ్ చేసి పెడుతూ ఉంటాను
అనమాట. ఇంక ఇది 2 టైమ్స్ అంటే వారంలో 2 రోజులు మీగడ తీసిందంతా ఒక్కసారిగా అయితే కరిగిస్తుంది. చాలా వరకు సాటర్డేస్లోనే కరిగిస్తుంది. రీజన్ ఏంటో నాకైతే తెలియదు కానీ ఎవ్రీ సాటర్డే మాత్రం వెన్నది కరగబెట్టి నెయ్యి చేస్తుంది అనమాట అమ్మ. అండ్ ఇదేమిటంటే మల్లెపూలు ముందు రోజు నేను సగం మాత్రమే కోసినాను, ఇంకా సగం కోయలేదు. ఆ పాటికే ఫుల్ చీకటి అయిపోయింది. ఆ రోజు ఏదో పనిలో పడి మేము మర్చిపోయినాం అనమాట మొత్తానికి పూలు కోయడము. అందుకని ఇంకా అమ్మ అయితే నేనైతే ఇంకా ఏదో చిన్న చిన్న పనులు అది చేస్తా అంటే అమ్మ వెళ్ళి పూలు అది కోసుకొచ్చేసింది. ఇంక ఇవి కట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా ఎక్కువసేపు ఉండవు, తొందరగా పాడైపోతుంది. ఇప్పటికిప్పుడు కట్టి పెట్టేసుకునే తల్లో అని అయితే చెప్పింది. ఇంటికి వచ్చినాము అంటే ఏదో ఒక పూలు తల్లో అలా కనిపిస్తూనే ఉంటుంది అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో నేను చాలాసార్లు చెప్పిన పువ్వుల చెట్లు అయితే మాత్రం చాలా ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ తొందరలో ఇంకా కొన్ని చెట్లు కూడా నాటుదాం అనుకుంటున్నాను. నాకు మోస్ట్లీ మల్లె చెట్లు ఇలా రోజా చెట్లు నాటాలంటే బాగా ఇష్టము. మొత్తానికి కష్టపడి మంచిగా అయితే అల్లేసుకొని అయితే ఇంకా పూలు కూడా పెట్టేసుకున్నాను. నాకు ఇలా పూలు కొంచెం పొడవుగా పెట్టుకోవాలంటే ఇష్టము. నేను ఇంకా దాన్ని పక్కన కొంచెం పూలు పొడవుగా పెట్టుకుందామని కొంచెం సాగదీస్తా అంటే మా అమ్మ ఇంకా అరుస్తుంది. పూలు సాగదీసేది కాదు, ఫస్ట్ ఆ జుట్టు బాగుండేదాన్ని కట్ చేసేసి ఇప్పుడు పూలు సాగదీసుకుంటున్నావా అని అరుస్తుంది. ఏ టాపిక్ ఎత్తినా నా జుట్టు కాడనే వచ్చి మా అమ్మ ఆపుతుంది. ఇంక ఇక్కడ కూకుడుకాయలు అనమాట ఇవి. సో చాలామందికి తెలిసే ఉంటుంది. నేను ఇవి ఎందుకు యూస్ చేస్తాను అంటే పాపకు కానీ నాకు కానీ చాలా త్వరగా డాండ్రఫ్ వచ్చేస్తుందండి. కొంచెం ఎక్కువ స్వెట్ వచ్చిన తల్లో ఒక 1 వీక్ హెయిర్ కేర్ తీసుకోలేదు అంటే ఆటోమేటిక్గా నాకు డాండ్రఫ్ వచ్చేస్తుంది. అందుకని మా అమ్మ వాళ్ళ తోపు పక్కలో వేరే వాళ్ళది ఉండదన్నమాట ఈ చెట్టు. ఇంకా వాళ్ళని అడిగితేను వాళ్ళు మేము యూస్ చేయము, మీరు కావాలంటే కోసుకోండి అని చెప్పినారంట. ఇంకా అందుకని అమ్మ నానిద్దరు అంటే ఇవన్నీ కూడా కోసుకొని వచ్చి ఇంట్లో పెట్టినారు మేము ఊరు వెళ్ళేటప్పటికి. మా అమ్మ అయితే ఆల్రెడీ దీన్ని 2 రోజులు ఎండలో పెట్టిందనమాట. సరేలే అని చెప్పి ఇంకొకసారి ఎండలో అది చూపించి ఇంకా దంచుకుందామని అయితే అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే దీన్ని మెషిన్కి కొట్టించుకొచ్చి పౌడర్ లాగా పెట్టుకుందాం అనుకున్నాం. బట్ అది కష్టంలే అని చెప్పి ఇంకా నేనేమన్నానంటే కొద్దిగా ఎలానో మంత్లీ వన్స్ ఊరికి వస్తాం కదా, కావాల్సినప్పుడు ఇక్కడే దంచి తీసుకెళ్ళిపోతాం. ఇంకా బెంగళూరులో దంచుకోవడానికి కూడా నాకు అంత టైం ఉండదు, పైగా సౌండ్స్ వస్తే చుట్టుపక్కల వాళ్ళు తిడతారనమాట. అందుకని చెప్పి ఇంక ఇక్కడ ఎవ్రీ వీకెండ్ కానీ లేకుంటే ఫ్రైడేస్లో టైం ఉన్నప్పుడంతా ఇలా కూకుడుకాయలతో తలస్నానం అది చేసుకుందాము, కొంచెం అన్న డాండ్రఫ్ రాకుండా ఉంటుంది, హెయిర్ కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా నేనే కూకుడుకాయలంతా కూడా ఇలా ఎండలో అది పెట్టినాను. నిజంగా 7:30, 8కి అంతా అసలు ఎంత ఎండ వచ్చేస్తుందంటే దారుణంగా ఉంది నిజంగా. అవి మంచం వేసి ఆ కాయలన్నీ కూడా ఆరబెట్టిన ఆ పాటికే ముఖంలో అంతా చెమట కారిపోతుంది. అసలే నాది కొంచెం ఆయిలీ స్కిన్ అనమాట, దానికి తగ్గట్టుగా కొద్దిసేపు ఎండలో ఉన్నాము అంటే ఇంకా చెమటలు అయితే దారుణంగా పట్టేస్తుంది. ఇంకా పిల్లల్ని అయితే మాత్రం ఎవ్రీడే ఖచ్చితంగా మార్నింగ్ 2 అవర్స్ ఈవినింగ్ 3 అవర్స్ అయితే పిల్లల్ని ఆడిస్తామన్నమాట. పక్కనే కొంచెం కన్స్ట్రక్షన్ అది జరిగింది హౌస్ది, అక్కడ ఇసుక అది కొంచెం ఉంటుంది అనమాట ఫ్రెష్గా. ఇంకా అక్కడ తీసుకెళ్ళి కొంతసేపు పిల్లల్ని అది వదులుతాము. ఇంక వాళ్ళు ఖచ్చితంగా ఆడుకుంటారు కూడా, వాళ్ళే అడుగుతారు రామ్మ వెళ్దాం కొంతసేపు అని చెప్పి. ఇంక ఇంటి పక్కల వాళ్ళు కూడా కొంచెం ఎంటర్టైన్ అవ్వాలి కదా అని చెప్పి అలా వదులుతూ ఉంటాం. పాప ఎస్పెషలీ బాబన్న సైకిల్ తొక్కుతాడు, పాపకైతే 24/7 దానికి ఇసుకలో ఉండడం అంటే భలే ఇష్టము. ఇది ఫస్ట్ వచ్చింది, నేను ఇంకా కాయలన్నీ ఆరపెట్టి వచ్చే లోపల ఇది అలసిపోయింది అనమాట. ఇంక ఇక్కడ చూడండి డ్యాన్స్ వేసేది భలే నేర్చుకునింది ఈ మధ్య, బాగా ఎంజాయ్ చేస్తుంది. పాపకి ఈ మధ్య మాటలు చాలా వరకు తక్కువ వస్తుందని మేము ఇక్కడ జనాల్లో ఎక్కువ తిప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటాము. ఇంక ఈ పిల్ల కూడా ఇంక సైకిల్ దొక్కాలని చెప్పి ఒకటే పట్టు అనమాట. అది చూడండి ఆ సైకిల్, నిజంగా నేను ఒక చిన్న సైకిల్ తీసుకుందాము అనుకుంటున్నాను ఈ హాలిడేస్లో, బట్ తీరా చూస్తే అది వాళ్ళ అన్న సైకిల్ని ఎక్కి తొక్కే స్టేజ్కి వచ్చేసింది. ఇంకా హ్యాపీ, ఇంకేం డబ్బులు కూడా కొంచెం మిగిలినట్టే. సో పిల్లల్ని అయితే మాత్రం ఇలా కొద్దిసేపు అయితే మార్నింగ్ టైంలో ఆడిస్తున్నామండి. ఎస్పెషలీ మన్నులో అయితే ఖచ్చితంగా ఆడిస్తాను నేను ఊరికి వచ్చిన అంటే. ఇంక ఇక్కడ కూర్చున్నంతసేపు కూర్చొనే ఉంటారు, మనిషి ఎవరు లేదంటే ఇసుకంతా ఎత్తి నెత్తిని పోసుకుంటారనమాట. మా అమ్మ పదే చెప్తానే ఉంటుంది ఇంటి దగ్గర నుంచి, వాళ్ళు నెత్తిని మన్ను పోసుకుంటారు చూసుకో అని చెప్పి. అందుకే నేను మా నాన్న ఇద్దరు ఇక్కడే కాపలా కూర్చొని ఉంటాం అనమాట, ఇద్దరం అని చెప్పి. సో ఇదండి వీడియో అయితే మాత్రం చాలా సింపుల్ బ్లాగే. విలేజ్లో లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని అయితే సింపుల్గా షూట్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింటే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.